చెవికి వచ్చిన ప్రతి బోధ మనం విన్నామంటే ఖచ్చితంగా మనం తేడా పడతాం. తెల్లనివన్నీ పాలు కాదు, పరిశీలించుకోవాలి. కొంతమంది వాక్యాన్ని మేము పరిశీలిస్తున్నామండి, పరిశోధిస్తున్నామండి, వాక్యాన్నే బోధిస్తున్నామండి అంటారు. అలాంటి వారిని కూడా మనం పరీక్షించుకోవాలి, పరిశీలించాలి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రారంభపు కాలంలో ప్రతిదీ కూడా స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి పాలే తీసుకోండి, స్వచ్ఛంగా గేదె నుంచి తీసి మన ఇళ్ళ దగ్గరికి అందించేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే పాల నుంచి ఇక ప్రతిదీ మీరు ఏది చెప్తారో చెప్పండి, అన్నీ కూడా కల్తీ వచ్చేసిన పరిస్థితి ప్రియులారా. ఏది కూడా మనం గుడ్డిగా నమ్మి కొనుక్కొని తీసుకువచ్చే పరిస్థితి లేదు. సమాజంలో మార్కెట్ అట్లా తయారైపోయింది. అంటే మోసగాళ్ళు పెరిగిపోయారు, మోసం పెరిగిపోయింది. తర్వాత ప్రజలు కూడా మోసపోతూ ఉన్నారు, పరిస్థితులు అలా ఉన్నాయి. ఇదే క్రమంలో దేవుని వాక్యం కూడా పాలతో పోల్చబడినట్లు మనం లేఖనంలో చదువుతాం, చూస్తాం. ఈ భౌతికమైన కల్తీ ఎలాగైతే ఉందో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాక్యాన్ని కలిపి చెరిపే కొంతమంది వ్యక్తులు సార్వత్రిక సంఘంలోనికి ప్రవేశించారు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ప్రతిదీ కూడా పరిశీలించుకొని పరీక్షించుకొని ఎలాగైతే కొనుక్కొని వస్తూ ఉన్నామో, ఈరోజు దేవుని వాక్యం కూడా ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మి విన్నామంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు, రకరకాల ఉపదేశాలు, రకరకాల సందేశాలు, మేము సత్య సంబంధులము, మేమే సత్యాన్ని బోధిస్తున్నామంటూ కొంతమంది కాదు వీళ్ళు అబద్ధం బోధిస్తున్నారు, మేము సత్యం చెప్తున్నామని కొంతమంది. ఈరోజు ఒక విశ్వాసి కావచ్చు, ఒక పరిచారకుడు కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, మనం చేయవలసిన ఒక శ్రేష్టమైన పని ఏంటంటే ఎవరో ఏదో చెప్పారు అని దానికి మనం ముడేసుకోవటం కాదు, ఇదే సత్యమని భ్రమపడిపోవటం, అబద్ధంలో బ్రతకటం కాదు. బెరయా విశ్వాసుల గురించి లేఖనం చెప్తుంది, దైవజనులు చెప్పిన విషయాలు అలా ఉన్నవో లేవో అని వారికి వారు లేఖనాలను పరిశీలించుకొని విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని విషయాల్లో మనం జాగ్రత్త తీసుకుంటున్నాం కదా, ఏది మంచియో ఏది చెడ్డో అన్ని ఆలోచిస్తున్నాం కదా. మరి దేవుని వాక్యం విషయంలో కూడా మనం ఈ జాగ్రత్త తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని చెప్తున్నాను. ఏదో వింటున్నాం కదా, కాలం గడిచిపోతుంది కదా అని మోసపోవద్దు. చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి మనం వచ్చాము. ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే, ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అర్థమవుతుంది. కఠినమైన పరిస్థితుల్లోకి వచ్చాం. అబద్ధ బోధకులు విస్తారంగా పెరిగిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అబద్ధ బోధకులు సమాజంలోకి వచ్చి ఆయా ప్రాంతాలకు వెళ్ళి మేము సత్య సంబంధులం అండి, సార్వత్రిక సంఘాన్ని క్రైస్తవ్యాన్ని మేమే ఉద్ధరిస్తున్నాం, ఇక మేము కాకపోతే ఎవరు ఇట్లా చెప్పరు అని వాళ్ళు సమాజంలోకి వెళ్ళి విర్రవీగిపోతూ ఉన్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కాబట్టి చెప్తున్నాను, యేసు ప్రభు అన్నాడు, మీరు ఏది వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసి దాన్ని ఆచరించాలి. ఒక మాట చెప్తున్నాను, మనము ఆత్మీయంగా బలపడాలి, లేకపోతే రక్షించబడాలి, దేవుని వాక్యాన్ని వినాలి, బాగుపడాలి, కుటుంబాలు కట్టుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి. వీటన్నిటికీ మనం ఎక్కడైతే సహవాసంలోకి వెళుతున్నామో ఆ ఉపదేశం తర్వాత ఇంకా నాకు ఆత్మీయ ఆహారం కావాలి అని అనుకుంటే మరి ఒకరు లేదా ఇద్దరు ఉపదేశం సరిపోతుంది. చెవికి వచ్చిన ప్రతి బోధ మనం విన్నామంటే ఖచ్చితంగా మనం తేడా పడతాం. తెల్లనివన్నీ పాలు కాదు, పరిశీలించుకోవాలి. కొంతమంది వాక్యాన్ని మేము పరిశీలిస్తున్నామండి, పరిశోధిస్తున్నామండి, వాక్యాన్నే బోధిస్తున్నామండి అంటారు. అలాంటి వారిని కూడా మనం పరీక్షించుకోవాలి, పరిశీలించాలి. ఏది సత్య సంబంధమైన బోధ, ఏది అసత్య సంబంధమైన బోధ అని పరిశీలించుకొని దేవుని వాక్యాన్ని వింటూ మన కుటుంబాల్ని కట్టుకుంటూ యేసు ప్రభు రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనతో పాటు ఉండేవారిని కూడా సిద్ధపరచుకోవాలి. ఇకపోతే
ఈ మధ్య కొంతమంది దుర్బోధకులు వచ్చి రకరకాల బోధలు చేస్తూ ఉన్నారు. విగ్రహార్పితం తినొచ్చని, ఏమండి, ఇక రకరకాల బోధలు మరి సమాజంలోకి వచ్చేస్తూ ఉన్నాయి. స్తుతి ఆరాధన అవసరం లేదని కొంతమంది లైవ్లు నేను చూశాను. ఈ దుర్బోధకులని చెప్పబడుతున్న వారి లైవ్లు నేను చూసినప్పుడు అక్కడ ఒక పాట లేదు, ఒక స్తుతి ఆరాధన లేదు, ఒక కళ లేదు. పేరుకేమో మేము వాక్యాన్ని బోధిస్తున్నాం. మరి దేవుని వాక్యం చెప్పింది కదా ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి అని. సాతాను సంబంధులు కూడా ఈరోజు వెలుగుదూత వేషం వేసుకొని సంఘంలోనికి ప్రవేశించి దేవుని బిడ్డల ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి పూనుకున్నారు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ చెప్తున్నాను, ఏ బోధ పడితే ఆ బోధ వినొద్దు. దెబ్బతింటారు, నష్టపోతారు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఈ దుర్బోధకుల లక్షణం ఏంటంటే ఆత్మ సంబంధమైన దైవజనులను దూషిస్తారు. తర్వాత వీళ్ళు చేసిన పని ఏమీ ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఫలాలు ఏమీ ఉండవు. కానీ మేము ఉద్ధరిస్తున్నాము, పని చేస్తున్నాము, ప్రయాసపడతాము అన్నట్లుగా కనబడతారు. కానీ వీళ్ళు ఎంతమంది ఆత్మని రక్షించారు అంటే తెలియదు, ఎంతమంది సేవకుల్ని సిద్ధపరిచారంటే తెలియదు, ఎన్ని సంఘాలు కట్టారు అంటే తెలియదు. కానీ మేము పెద్దోళ్ళమని వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఒకటి, వాళ్ళ సంఘాల్లో ఆత్మ రక్షణ ఉండదు, దైవజనుల సిద్ధపాటు ఉండదు, మిషనరీలను సిద్ధం చేయటం ఉండదు. తర్వాత సేవకులను దూషించేదే పనిగా పెట్టుకుంటారు. దేవుని నామానికి మహిమ వచ్చేటట్లుగా వాళ్ళు ఏది కూడా చేయరు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వారికి దూరంగా ఉంటే మంచిది ప్రియులారా. నేను ఇంకా కొన్ని విలువైన సంగతులు లేకపోతే మీకు అవసరమైన విషయాలు నేను మున్ముందు కాలంలో అందిస్తాను. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మరలా చెప్తున్నాను. సెల్ ఫోన్లో వస్తున్న ప్రతి వాక్యానికి చెవినివ్వద్దు, మీరు నష్టపోతారు. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. మీ సమయం ప్రార్థన కొరకు వినియోగించండి, దేవుని వాక్యం కొరకు వినియోగించండి. తెలియని వారికి యేసు ప్రభువుని గురించి చెప్పడానికి సమయాన్ని వినియోగించండి. వ్యర్థమైన వాటితో కాలయాపన చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకుంటూ 10 మందిని మనం కాపాడదాం. దేవుని రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ అడుగులు వేద్దాం. దేవుడి అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.